హాయ్ అండి. బిర్యానీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. మా అమ్మ చేసిన బిర్యానీ అంటే మాకు చాలా ఇష్టము. ఎందుకంటే మా అమ్మ బిర్యానీ అంత బాగా చేస్తుంది. ఈరోజైతే మా అమ్మ మా కోసం బిర్యానీ చేసింది. ఎలా చేసిందో మీకు కూడా చూపిస్తారండి. ముందుగా ఆయిల్ వేసి దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయాలి. దాంట్లో కొంచెం పట్టా, లవంగము, సాజీరా, ఒక 2-3 యాలకులు వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలి. చికెన్ అయితే మనం ముందుగా కొంచెం ఉడికించి పెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా బిర్యానీలో వేస్తే అది ఉడకదండి. సో చికెన్ వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పేసి ఇంకా దాంట్లో కొంచెం పసుపేసి ఉడకబెట్టాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమోటా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంకా దాంతోపాటు పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా దాంట్లో సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇవి 1 or 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. చికెన్ అయితే కొంచెం ఉడికిందండి. ఇంకా దాంట్లో కారము, ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇంకా టమోటాలు అయితే బాగా వేగిపోయింది. ఇంకా దాంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు బియ్యంకి 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా మీరు ఎన్ని గ్లాసులు బియ్యం వేసుకుంటే అన్ని గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇంకా వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లో బియ్యం అనేది వేసేయాలి. ఇంకా చికెన్ కూడా ఉడికిపోయింది. దాంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసి ఆఫ్ చేసేయాలి. బియ్యం కొంచెం ఉడికేటప్పుడు ఈ చికెన్ ముక్కలు అనేది దాంట్లో వేసుకొని యాడ్ చేసేసేయాలి. అంతేనండి. ఇంకా సిమ్లో పెట్టి కాసేపు సన్న మంటతో ఉడకనివ్వాలి. బిర్యానీ అయితే ఉడికిపోయింది. అంతేనండి. ఎంతో టేస్టీగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.